ప్రేక్షకులకు నమస్కారం. గ్రహబలం గృహబలం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్నతంత్ర శాస్త్ర నిపుణులు, జ్యోతిష సామ్రాట్, వాస్తు బ్రహ్మ, ఇండియన్ హీరో లాంటి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న భారతదేశంలోని అతిపెద్ద జ్యోతిష గ్రంథాలయం విజయవాడ సాహిత్రి శక్తి వ్యవస్థాపకులు రాజర్షి, బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా జ్యోతిషం, వాసన గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ గారు. నమస్కారం గురూజీ. జయంతి గారు ఇలా అడుగుతున్నారు, అయ్యా గురువు గారు, మానవ జీవితంలో దశావస్థలు ఉంటాయని అంటారు కదా, అవి ఏమిటో మాకు వివరిస్తారా అని అడుగుతున్నారు గురూజీ. అమ్మ జయంతి, మీరు అడిగిన మానవునికి 10 అవస్థలు ఉంటాయన్నది వాస్తవం. కాలాలు మాత్రం 4 కాలాలు, నరుడికి 4 కాలాలని మనం ఉంటానే ఉంటాం. ఈ అవస్థలో మొట్టమొదటి అవస్థ గర్భవాసం. అంటే ఎప్పుడైతే పిండం గర్భంలో ఉండి 9 నెలల వరకు ఉంటుందో దాన్ని గర్భవాస అవస్థ అంటారు, మొట్టమొదటి అవస్థ. రెండో అవస్థ జన్మావస్థ. తల్లి గర్భం నుంచి, మాతృగర్భం నుంచి బయటకు రావటం అనేది దాన్ని జన్మావస్థ అంటారు. మూడవది బాల్యం. నాలుగవది కౌమారం. ఐదవది పాగడం. ఆరవది దీన్ని యవ్వన అవస్థ అంటాం. ఏడో అవస్థకు వచ్చేటప్పటికి సత్రత, అంటే వార్ధక్యానికి ప్రారంభ దశనే సత్రత దశ అంటారు. ఎనిమిదవది జరదశ, ఇది ముసల్తనం. 9వదికి వచ్చేటప్పటికి ప్రాణరోధ దశ, అంటే ఆయుష్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అయితే 10వది వచ్చేటప్పటికి కాశీ దశ, ఇది కంప్లీట్గా జీవించినంతకాలం సంతోషంగా ఉండాలని ప్రాధాన్యంతో జరిగే దశను 10వ అవస్థ అంటారు. ఈ విధంగా మానవునికి 10 అవస్థలు ఉంటాయి. ఈ 10 అవస్థలో ఒక్కొక్క అవస్థ నందు ఒక్కొక్క రకమైనటువంటి జీవితం ఉంటుంది. అన్నీ ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. తిరిగిలో పోయినది అవస్థ తిరిగి రావాలంటే మళ్ళీ రానటువంటి అవస్థ, ఇదే కాలచక్రం నడుస్తున్నటువంటిది. ఇలా 10 అవస్థలు మానవుడికి ఉంటాయని చాలామందికి తెలియకపోవచ్చు. ఆల్ ది బెస్ట్ జయంతి గారు. గురూజీ, విశాలాక్షి గారిది ఒక ధర్మ సందేహం. నమస్తే గురూజీ, మాది ఆంధ్ర అయినప్పటికీ ప్రస్తుతం మేము నేపాల్లో ఉంటున్నాం. ఇక్కడ నుంచి పంచాంగం మేము తెప్పించుకుంటాం, కానీ ముహూర్తాల గురించి మాకు పెద్దగా తెలియదు. ఎవరినైనా అడుగుదామన్నా ఇక్కడ పద్ధతులు 10 గంటలు వేరే విధంగా ఉంటాయి. సమస్త శుభకార్యాలకు పనికొచ్చే విధంగా శుభ నక్షత్రాలను మీరు మాకు చెబితే మేము అవే ఫాలో అవుతాము. దయచేసి వివరించగలరా అని అడుగుతున్నారు గురూజీ. అమ్మ విశాలాక్షి, నువ్వు అడిగిన ప్రశ్నకు తగ్గట్టుగా నేను సమాధానం చెప్తాను. బట్ ఇది నీకే కాదు, అందరికీ పనికొచ్చే విధంగా ఉండే సమస్య ఇది. ఏ శుభకార్యం కానీ ఇది ఆచరించుకోవచ్చు. సాధారణంగా అశ్విని, అలాగే మక మూల నక్షత్రాలు కానీ, రోహిణి అస్త శ్రవణ నక్షత్రాలు కానీ, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలు కానీ, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రాలు కానీ, అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు కానీ, రేవతి నక్షత్రం కానీ, ఈ నక్షత్రాలన్నీ కూడా ఇంచుమించుగా అంటే మనకి వచ్చినవన్నీ 16 నక్షత్రాలు. ఈ 16 నక్షత్రాలు కూడా సమస్త శుభకార్యాలు చేసుకుంటానికి వీలుగా ఉంటాయి. కాబట్టి ఈ నక్షత్రాలు జన్మ నక్షత్రానికో సంపత్తారో మిత్రతారో కావాలని లేదు, సర్వులకో పనికొచ్చే విధంగా మనకి ఈ జ్యోతిష్ శాస్త్రంలో మనకి ఏర్పరిచి ఇచ్చారు మన పెద్దలు, మన పూర్వీకులు. కాబట్టి మేము తప్పనిసరిగా మనం ఆచరణలో పెట్టుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ విశాలాక్షి గారు. గురూజీ, వాసంతి గారు ఇలా అడుగుతున్నారు, గురూజీ నమస్తే, నా భర్త పుట్టింది అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. ప్రస్తుతం ఆయనకు ఏలినాటి శని జరుగుతుంది. ప్రస్తుతం శుక్రదశలోని శని అంతర్దశ కాలం జరుగుతుంది. ఆయన పుట్టింది కూడా శనివారమే. ప్రస్తుతం నరాల సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. వారికి నీలం ధరింపచేశాను. నువ్వులు దానం ఇప్పిస్తున్నా ఫలితం లేదు. వారికి ఏం చేస్తే రోగ నివృత్తి అవుతుందో దయచేసి వివరించగలరా అని అడుగుతున్నారు గురూజీ. అమ్మ వాసంతి, ప్రస్తుతం మీ వారికి జన్మశని, దేహపీడన సంగతి అందరికీ తెలిసిందే. మానసిక సంబంధమైన అశాంతి ఏర్పడటం, శారీరక భయం, ఆందోళన, ఇటువంటి ఎన్నో ఉంటాయి. దీనికి ఎన్నో ఉపచారాలు మనం చేస్తూనే ఉంటాం. అయితే నేను చెప్పే ప్రక్రియ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ తొందరగా మీకు రిజల్ట్ వచ్చే విధంగా ఉంటుంది. ఇది నిజంగా కూడా పరమశివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్టుగా పురాణ కథలు కనపడుతుంటాయి. మాఘమాసం బహుళ ఏకాదశి రోజున షట్తిల ఏకాదశి అని వస్తుంది. దీనికి మరో పేరు కూడా ఉంది, కళ్యాణ ఏకాదశి కూడా అంటారు. ఈ కళ్యాణ ఏకాదశి రోజున మొట్టమొదటి రోజున ఏదైతే ఉందో దీనికి మనం స్నానం చేసేటప్పుడు నువ్వులను నెలలేసుకుని స్నానం చేయటం మంచిది. రెండోది తాగే నీటిలో కూడా నువ్వులు వేసుకుంటే మంచిది. 3 మనం తినే ఆహారంలో కూడా
మొట్టమొదటిసారిగా కొద్దిగా నువ్వులు వేసుకోవటమా, లేదా తిలాన్నం వండుకొని అన్నంలో కూర వేసుకుని మనం తినడం లాంటివి కూడా చేయొచ్చు. అదొకటి. 4 దేవుని పూజలు కూడా ఖచ్చితంగా నువ్వులనే వాడటం అనేది జరుగుతుంది. 5వది నువ్వులు దానం చేయటం. 6వది ఏదైతుందో ఒంటికి నువ్వులు రాసుకుని చేసి, నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసి తదుపరి మీరు మీ దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల అంటే ఈ 6 పనులు అన్నీ కూడా నువ్వులు సంబంధించినట్లు చేయటం వల్లనే దీన్ని షట్తిల ఏకాదశి అన్నారు. దీనివలన సమస్త రోగాలు తొలుగుతాయి, సమస్త శని కలిగించే పీడలు తొలుగుతాయి. అష్టమ కావచ్చు, అర్ధాష్టమ కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, శని దశ మహాదశలో ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే శని యొక్క అంతర్దశలో మిగతా దశలో శని చెడ్డవాడు ఎండుకుంటాడు, గోచారంలో శని బాగోలేనప్పుడు కూడా ఇటువంటి దానాలు నేను చెప్పినట్టు నువ్వులతో షట్తిలతో చేయటం వల్ల మనకి కలిగేటువంటి ఉపచారం చాలా మంచిది. అయితే ఇది ఎవరైతే చేస్తారో ఆ రోజున చేసే వాళ్ళకి లక్ష్మీదేవి సాక్షాత్ ఇంట్లోనే ఉంటుందని కూడా శాస్త్రవచనం. ఆల్ ది బెస్ట్. ఈ విధంగా చేసుకోమ్మా వాసంతి, మీ వారికి తొందరగా ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. గురుజీ, సూరపనేని హేమంబర్ గారికి ఒక సందేహం. అయ్యా గురుజీ, కుజుడిని దుష్టగ్రహంగాను, చెడు పనులు చేసేవాడిగాను, ప్రమాదాలు కలిగించి కోర్టు సమస్యలు కలిగించేవాడుగాను సృష్టించారు. కుజుదోషం వలన ఆడవాళ్లకు వివాహ సంబంధాలు కుదరటం లేదని అపోహలు సృష్టించారు. కుజుడు బలమైనవాడా చెడ్డవాడా అనేది తెలుసుకోవటం ఎలా? కొంతమందికి ధనస్థానంలో ఉండి కూడా విపరీతమైన డబ్బు ఇస్తున్నాడు. వారికి ఆ దోషం లేనట్లా? కుజుడు యొక్క శక్తిని ఏ విధంగా తెలుసుకోవాలి? దయచేసి వివరించగలరా అని అడుగుతున్నారు గురూజీ. హేమాంబర్ గారు, సాధారణంగా కుజుని యొక్క చెట్టు ఫలితాలు కలిగిస్తున్నాడంటే జన్మరాశికి కానీ లగ్నానికి కానీ 1, 2, 4, 7, 8 అలాగే 12వ స్థానంలో కుజుడు ఉంటేనే కలిగిస్తుందని మనం చెప్తాం. లగ్నాది కావచ్చు, చంద్రలగ్నాది కావచ్చు, లేదా శుక్రుడి లగ్నాథ్ నుంచి రవి లగ్నాథ్ నుంచి కూడా మనం కుజుని ఫలితాలు లెక్క కడతాం. వివాహ విషయంలోనే కాదు, జాతక ఫలితాలు రాసినప్పుడు కూడా దీన్ని ఫలితాలు మనం చూసి రాయవలసి వస్తుంది. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే కుజుడు అప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, మనం జన్మించినప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ప్రస్తుతం గోచారంలో ఏ నక్షత్రంలో ఉన్నాడు, రెండింటి ఫలితాలను కంపేర్ చేసి మనం రాయవలసి వస్తుంది. ఉదాహరణగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర కుజుడు ఉన్నాడు అనుకుందాం. మంచి ధైర్యవంతులుగా ఉంటారు, కష్టాల్లో కూడా శ్రమించి విజయాన్ని పొందగలుగుతారు, అధికారుల యొక్క అండదండలు వీరికి ఉంటాయి. రోహిణి, అస్త, శ్రవణ నక్షత్రంలో ఉన్నవారికి మనోబలం తగ్గిపోతుంది, అనారోగ్య బాధలు ఉంటాయి, ఆస్తి తగాదల వల్ల కొంత ధనాన్ని నష్టపొందుతారు, వ్యాపారంలో కూడా నష్టాలు పొందుతారు, స్త్రీల వల్ల అనేక రకమైన సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం ఉంటే రక్త సంబంధికులతో విభేదాలు, రక్త దర్శనం కూడా అది ప్రమాదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దొరకడానికి అవకాశం ఉంది. అధికారుల వలన భయం, ఏదైనా కానీ ఎప్పుడన్నా ఒక విషయాన్ని కానీ వెళ్తే అక్కడ లేదనే మాట వినపడటమా లేదా పని కాక తిరిగి రావటం లాంటివి కూడా జరుగుతాయి. అదే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు కుజుడుంటే విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా కనపడతారు, అలాగే లాభాలు గడిస్తారు. తొందరపాటు వల్ల మాత్రం అనవసర తగాదాలు ఏర్పడుతుంటాయి, దానివల్ల మాత్రం అప్పుడప్పుడు మంచి వాళ్ళు కూడా దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పునర్వస, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలు కుజుడుంటే ప్రథమార్థంలో మాత్రం కొన్ని నష్టాలు చవిచూడాలి తప్పదు. ద్వితీయార్థం, సెకండ్ హాఫ్లో మాత్రం అధికార గౌరవాదులు, ఆర్థిక లాభాలు, పేరు ప్రఖ్యాతులు పెరగటం, లావాదేవీలు అధికైన లాభాలు కూడా వీరు అంటే వ్యాపార లావాదేవీలో అధిక లాభాలను పెద్ద మొత్తంలో డబ్బుని పొందగలగడం కూడా జరుగుతుంది. ఒక ప్రథమార్థంలో మాత్రమే కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు కుజుడు ఉంటే ప్రమాదాలు, రుణాలు, స్థల మార్పు, ఆయుధాల వలన భయం, ఇదే సమయంలో ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా దెబ్బలాడుకుని వెళ్తే కర్ర, కత్తి వల్ల దెబ్బలు తినే అవకాశం చాలామంది జరుగుతుంటుంది. పనుల్లో నష్టాలను చవిచూడవలసి వస్తుంది. అదే అశ్విని, మఖ, మూల నక్షత్రాల్లో మాత్రం కుజుడు ఉంటే సంతోషం, సోదరి సోదరులతో అనుకూలమైన పరిస్థితులు, ఆనందకరమైన సంఘటనలతో అక్కడ కొంతకాలం గడపటం, గృహ జీవితం ఆనందంగా ఉంటుంది దీనివల్ల. అలాగే భూ సంబంధమైన వ్యవహారాల్లో అధిక లాభాలను కూడా వీరు పొందగలుగుతారు. ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా 3 పూలు 6 కాయల్లాగా ఉండడానికి అవకాశం ఉంది టోటల్గా. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో కానీ కుజుడు ఉంటే ప్రారంభంలో మాత్రం ధన నష్టం చవి చూడాలి, మిగిలిన కాలంలో మాత్రం ధన వృద్ధి, వ్యాపార వృద్ధి, శత్రువులు కూడా మిత్రులు అవుతుంటారు, జ్ఞాన వృద్ధి, పండితులతో సత్కరింపబడటం కూడా జరిగే అవకాశం ఉంటుంది అశ్విని, మఖ, మూల నక్షత్రాలు కుజుడు ఉన్నప్పుడు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు కుజుడు ఉంటే విపరీతమైన కోపం, భూగృహాలు యోగాన్ని పొందుతారు, అనుకోకుండా విపరీతమైన ఖర్చులు ఎదురవుతాయి, ఆదాయాన్ని మించిన ఖర్చులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలోనే కొంత వ్యసనపరులు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితాన్ని అనవసరంగా ఇహపరమైన సుఖాల కోసం నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవిత చివరి దశలో మాత్రం అంటే ఇది వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చక్కగా ఆప్తులందరికీ కూడా మంచి
గౌరవాదులు తెచ్చుకుంటాడు, కానీ ఆప్తులు అందరికీ దూరంగా ఉండవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా పై ఫలితాలు ఎప్పుడైతే నేను చెప్పినవి ఉన్నాయో అవి వారి యొక్క జన్మ నక్షత్రానికి కుదురున్న నక్షత్రం సంపత్తార, మిత్రతార, విపత్తార, క్షేమతార, నైతం తార అనేది తారాబలం చూసుకున్న తర్వాత మాత్రమే ఫలితాలు చెప్పాలి. ఒకవేళ నిజంగా కూడా ఇక్కడ చెడ్డ ఫలితం ఉండి అది మళ్ళీ ఏ విపత్తారో లేదా నైతం తార అయ్యి ఉంటే మాత్రం దాని ఫలితం మరింత జటిలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలోనే ఖచ్చితంగా కుజులకు సంబంధించినటువంటి రెమెడీస్ కొద్దిగా ఉపయోగిస్తే అప్పుడు ఈ కుజు ఫలితాలు ఇంత చెడ్డ కలిగించవు. కాబట్టి కుజు ఫలితాలు చెప్పేటప్పుడు కేవలం స్థానాలు బట్టి చెప్పకుండా ఏ నక్షత్రంలో కుజుడు ఉన్నాడో ఆ నక్షత్రాన్ని చూసి దాని ఫలితాలు చెప్తే చాలా బాగుంటుంది. హేమాంబర్ గారు, ఆల్ ది బెస్ట్. గురూజీ, ఆచార్య గారు ఇలా అడుగుతున్నారు. నమస్తే గురూజీ, పంచ పర్వదినాలు అంటే ఏంటి? ఆ దినమున ఏం చేస్తే మంచిదో చెప్పండి అని అడుగుతున్నారు గురూజీ. ఆచార్య గారు, పంచపర్వదినాలంటే మహాశివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఏకాదశి, ఆదివారం, వీటిని పంచపర్వదినాలు అంటారు. మహాశివరాత్రి రోజున జాగరణ నుండి తెల్లవారి సూర్యోదయం తర్వాత సూర్యునికి స్నానాదులు మిగించుకొని సూర్య నమస్కారం చేసుకొని ఉపవాసం విడిస్తే చాలా మంచిది. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణి కనులారా చూసి వారి తలంబరాలను నెత్తి మీద అక్షంతలుగా చల్లుకుంటే మరింత బాగుంటుంది. ఇక కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి వెన్నతో పూజించి ఉట్టుని కొట్టి ఆ రోజు ఆనందంలో ఉంటే మాత్రం చాలా మంచిది కృష్ణాష్టమి రోజున. అలాగే ఏకాదశి రోజున ఉదయవంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో సూర్యుని దర్శనం చేసుకొని రాత్రి నక్షత్ర దర్శనం లేదా చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం పెడితే చాలా మంచిది. ఇక ఆదివారం రోజున సూర్య నమస్కారం చేసుకొని ఆ సూర్యునికి జిల్లేడి ఆకులలో సూర్యునికి గోధుమ రవ్వ పంచదార నివేదన పెట్టేది చాలా మంచిది. అలా పెట్టి ప్రసాదాన్ని అనంతరం కొంత భాగాన్ని చీమలు కూడా పెడితే ఆ రోజు చాలా బాగుంటుంది. ఈ పంచపర్వ దినాల్లో ఆయా దేవుళ్లకు తగినటువంటి ఉపచారాలు చేసుకుని వారి ఆశీస్సులు పొందాలనుకున్నప్పుడు నియమనిష్టలతో చేసి ఉపవాసం ఉండి ఏ సమయంలో ఉపవాసం విడనాడో ఆ సమయాన్ని ఉపవాసం విడనాడు ఉంటే మాత్రం సమస్త గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి, సమస్త దేవతలు కూడా మీకు ఆశీస్సులు ఉంటాయి. ఈ విధంగా చేసుకోండి. ఆల్ ది బెస్ట్. గ్రహబలం గృహబలం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. సంఖ్యా జ్యోతిష తపస్వి శత జ్యోతిష గ్రంథకర్త ఇండియన్ హీరో రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన న్యూమరాలజీ బుక్స్. నేమ్ కరెక్షన్ 100% ల సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ, ఇల్లు ఇల్లాలు పిల్లలు ఆస్ట్రో న్యూమరాలజీ, వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ, పవర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ ఆస్ట్రో న్యూమరాలజీ, పవర్ ఆఫ్ వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ, సీక్రెట్స్ ఆఫ్ కోడింగ్ ఆస్ట్రో న్యూమరాలజీ. రాబో పుస్తకం సీక్రెట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆస్ట్రో న్యూమరాలజీ. న్యూమరాలజీలో పరిశోధనాత్మక అంశాలతో కూడిన యూనివర్సల్ ఫస్ట్ బుక్స్. ఆస్ట్రో న్యూమరాలజీ లెర్నర్స్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ కి ఉపయోగపడే పుస్తకాలు. గ్రహబలం గృహబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురూజీ, శోభారాణి గారికి ఒక సందేహం వచ్చింది. గురూజీ నమస్తే. గురూజీ, ఈశాన్యం నడక మంచిదంటారు కదా, ఆ నడక ధనప్రదం అంటారు, కుటుంబ వృద్ధిని సూచిస్తుంది. మరి అలాంటప్పుడు ఈశాన్యంలో మెట్లు ఉంటే తప్ప అని అడుగుతున్నారు గురూజీ. శోభారాణి గారు, చాలా మంచి ప్రశ్న అమ్మా. యాక్చువల్గా పూర్వం రోజులు ఇల్లు నిర్మించేటప్పుడు ఈశాన్యంలో ఖచ్చితంగా మెట్లు ఉన్న ఇల్లు నేను చాలా చూశాను. ఇప్పటికీ నేను పశ్చిమ గోదావరి జిల్లాలో వయసుల యొక్క ఇళ్ళు అన్నీ కూడా ఇంచుమించుగా ఈశాన్యంలో మెట్లు ఉన్నట్టుగా నేను చూశాను. నడక కావాలనుకున్నప్పుడు ఈశాన్య నడక మంచిది అంటారు. ఈశాన్యంలో మెట్లు లేనప్పుడు నడక ఏ విధంగా నడుస్తారు? ఖచ్చితంగా నడవచ్చు. అయితే ఒక సూత్ర ప్రకారంగా సిరి సంపదలు కలగాలన్నా, మంచి భాగ్యవంతులు కావాలన్నా ఈశాన్య నడక చాలా మంచిది. ఈశాన్యంలో మెట్లు ఉండవచ్చునని మానసాగర్ అనే పుస్తకంలో మహానుభావుడు రాశాడు. కాబట్టి ఇది ఎలా ఉండాలంటే ఈశాన్యంలో ఉన్న మెట్లు స్పైరల్ ఆకారంగా ఉండాలి, వలయాకారంగా ప్రదక్షిణాకారంగా మెట్లు ఉండటం చాలా మంచిది. వాస్తవానికి మన మెట్లు వాయువులో కానీ అంటే ఉత్తర వాయువులో కానీ లేక తూర్పు ఆగ్నేయంలో కానీ లేదా నైరుతిలో మనం మెట్లు కడతాం. పెద్ద మెట్లు మనం కట్టినప్పుడు ఇంకో చిన్న మెట్లు ఈశాన్యంలో స్పైరలాకారంగా పెట్టుకోవచ్చు. కారణం ఏంటంటే సింహద్వారాన్ని ఎదురుగా ఒక పెద్ద గేటు పెట్టినప్పుడు మరో చిన్న గేటు ఈశాన్యం ఎలా పెడతామో అలాగే మనకి వాయువులో కానీ నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ మెట్లు ఉన్నప్పుడు మరో చిన్న స్పైరలాకార మెట్లను మన ఈశాన్యంలో పెట్టుకోవచ్చని నేను కూడా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చాలామందికి నేను ఇటువంటి ఇచ్చాను, మంచి ప్లాన్ ప్రకారంగా ఇచ్చిన అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఈశాన్యంలో మెట్లు మరీ పెద్దవి పెట్టకుండా ఉండాలి. ఎక్కడ మెట్లు ఎక్కినా కూడా మనకు ఆగ్నేయంలో మెట్లు పెట్టినా
లేకుంటే వాయువులో మెట్లు పెట్టినా నైరుతిలో మెట్లు పెట్టినా ఎప్పుడు ఎక్కేటప్పుడు పడమరగా కానీ దక్షిణగానే ఎక్కాలి. దిగేటప్పుడు ఏ విధంగా ఉండాలి, తూర్పు ఉత్తరాలుగా దిగటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ స్పైరల్ మెట్లు కూడా ఎక్కేటప్పుడు పడమరగా ఎక్కడానికి కానీ దక్షిణగా ఎక్కడానికి చూసుకొని దిగేటప్పుడు ఉత్తరంగా వచ్చినట్టు పెట్టుకుంటే మంచి సంపన్నవంతులు అవుతారు. సిరి సంపదలు కలిగి ఉంటాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా శ్రేష్టంగాను అదృష్టంగాను సుఖంగాను జీవించడంలో సందేహం ఉండదు. ఆల్ ది బెస్ట్ శోభారాణి గారు. గురూజీ, బిందు మాదేవి గారు ఇలా అడుగుతున్నారు. గురూజీ, అష్ట కష్టాలంటే ఏంటో కాస్త వివరంగా చెప్పగలరా అని అడుగుతున్నారు గురూజీ. బిందు మాధవ్ గారు, మనిషి గత జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో అనుభవించక తప్పదని మన హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది. కర్మ సిద్ధాంతం కూడా చెప్తుంది. శుభమైన పాపమైన మనం చేసిన కర్మను మన దొడ్డ బ్రహ్మ రాసి ఈ లోకానికి పంపిస్తాడని, దాన్ని తూచా తప్పక ఆచరించాలని, అది పాపమైనా శుభమైనా కూడా పుణ్యమైనా కూడా అనుభవించక తప్పదన్నారు. కర్మఫలాన్ని అనుభవించడానికి శని ధర్మరాజు, యమధర్మరాజు, శని ఈశ్వరుడు, శని ఐశ్వర్యుడు అంటే లక్ష్మీ రూపం. అయితే ఈయనకు కర్మఫలాన్ని మన మీద అనుభవింపజేయటానికి న్యాయబద్ధంగా ఉంటాడు. దేవుడైనా జీవుడైనా ఈయన దృష్టిలో ఒకటే. అంతేకాదు, ఒక్కొక్కసారి మనిషి యొక్క జీవితంలో అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని రావచ్చు, శని మహాదశ జరగవచ్చు. ఇలాంటివి జరుగుతున్న సమయంలో ఒకవేళ ఒక్కోసారి రాహుదశ కూడా ప్రారంభమవచ్చు. అలాంటివి వచ్చినప్పుడే మనిషి అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. అష్ట కష్టాలు అనగానే మనం మొట్టమొదటి అనుకుంది భార్యా పిల్లలకు దూరంగా ఉండటం. ఫస్ట్ ఏంటి, భార్యా పిల్లలకు దూరంగా ఉండటం. 2, అప్పుల్లో మునిగిపోవటం. అప్పులు చేసి తీర్చని పరిస్థితిలో వెకలంతో ఊరిడిచిపెట్టుకోవడం కూడా చాలామంది ఉంటారు. ఇది రెండవది. మూడవది, బ్రతుకు తెరువు కోసం మరొకరిని చేరటం. ఇంకోరు చెంతకెళ్ళి ఏదో విధంగా ఈ జీవితం కావాలని పాపం నానా రకాల మాటలు పడుతూ వాళ్ళ చెంతనే ఉండవలసి వస్తుంది. 4వది ముసల్తనం. 5వది వ్యభిచరించటం. ఇంకా ఏది లేక ఈ వృత్తాన్ని ఎన్నుకొని అలా వ్యభిచరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇందులో మగ ఆడ ఉండదు. 6వది ఏంటంటే దొంగతనం. 7వది వచ్చేసి వ్యాధిగ్రస్తుడు. 8వది వచ్చేసి ఇతరులు వదిలిన ఎంగిలి పదార్థాలు కూడా తినవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇటువంటి 8టిని కూడా అష్ట కష్టాలు అన్నారు. ఇలాంటి నుంచి బయటపడాలంటే మన కర్మఫలాన్ని అనుభవింపజేసేటువంటి మహానుభావుడు కలియుగ బ్రహ్మైన శని భగవాన్ని ఆరాధించితే దీనికి మించింది ఇంకొకటి లేదు. తప్పనిసరిగా అలా ఆరాధించి అష్టకష్టాల నుంచి బయటపడవచ్చని మన ధర్మశాస్త్రం చెప్తుంది. ఆల్ ది బెస్ట్ బిందు గారు. గురూజీ, భాగ్యరాజ్ గారు ఇలా అడుగుతున్నారు. నమస్తే గురూజీ, నా పేరు భాగ్యరాజ్. మా తమ్ముడి వివాహం చేయాలనుకుంటున్నాం. మా నాన్నగారు ఇటీవలే కాలం చేశారు. వివాహం ఎప్పుడు చేయవచ్చు? అసలు తండ్రి మొదలగు వారు మరణించిన పిమ్మట వివాహంనకు తగిన కాలం, వివాహ అనంతరం చేయరాని కార్యములను తెలపగలరా అని అడుగుతున్నారు గురూజీ. భాగ్యరాజు గారు, ధర్మశాస్త్ర ప్రకారం తండ్రి చనిపోయినటువంటి 1 ఏడాది వరకు వివాహాలు చేయకూడదు. తల్లి మరణిస్తే 6 మాసాలు, భార్య మరణిస్తే 3 మాసాలు, సహచరులు కానీ పుత్రులు కానీ మరణిస్తే సంవత్సరంలో 1.5 మాసాలు వరకు వివాహం చేయకూడదు. అదే జ్ఞాతులు కానీ మరణిస్తే 1 మాసం విడిచిపెట్టి తర్వాత వివాహ శుభకార్యాలు చేయొచ్చు. అయితే ఒక్కోసారి విడిచిపెట్టడానికి వీలు కాని పరిస్థితులు ఉంటే, అలాంటి పరిస్థితులు తటస్థించినప్పుడు విఘ్నేశ్వర పూజ చేయించుకుని శుభకార్యాలు చేయవచ్చని యజ్ఞవల్కుడు తన శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే పెండినాటి మొదలు 4 దినాల్లో ఒకవేళ వివాహం పెట్టాక 4 రోజుల లోపల మాత్రం తద్దినం కానీ అమావాస్య కానీ తటిస్తే అది దానివల్ల ఆ కన్య విధవ స్త్రీ అవుతుందని శాస్త్రం చెప్తున్నది. అంతేకాక ఒకవేళ జరిగి ఉన్న భర్త ఉన్నా కూడా సంతానం కలగకుండా వంద్యారాలుగా ఉండవలసి వస్తుంది. అలాగే వివాహ అనంతరం ఎప్పుడు కూడా అదే కుటుంబంలో ఇంకొకరు పెళ్లి చేయవలసి వస్తే కనీసం సంవత్సరం మారాలి. సంవత్సరం మారాలంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక విధంగా డిసెంబర్లో ఒక ఆయన పెళ్ళి అవుతే సంవత్సరం మారిపోతుంది, కొత్త సంవత్సరం అని చెప్పి జనవరిలో చేస్తున్నారు. మనకి మాత్రం ఉగాది నుంచి ఉగాది వరకు లెక్క చూసుకోవాలి తప్ప ఇదేదో ఒక ఇంగ్లీష్ ప్రకారం చేసేసి కొన్ని ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా చేయకూడదు. అలాగే అదొకటే కాకుండా 6 మాసాలు దాటక ముందు ఇంట్లో చెవులు కుట్టుట, ఉపనయము, తీర్థయాత్రలు, తర్వాత నూతన గృహ ప్రవేశము, నూతన వ్రతాలు ఇటువంటివి కూడా చేయకూడదని శాస్త్రవచనం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు భవిష్యత్తులో ఏదైనా చేయాలనుకుంటే మాత్రం శాస్త్రాన్ని కాదని మాత్రం దైవం చేది కూడా చేయకూడదు. ఆల్ ది బెస్ట్ భాగ్యరాజ గారు. గురూజీ, రుక్మిణి గారు ఇలా అడుగుతున్నారు. నమస్తే గురూజీ. గురూజీ, ఒక సంవత్సరం ఒక్కో నెలలో 5 సోమవారాలు, 5 శుక్రవారాలు, 5 మంగళవారాలు వచ్చాయంటారు. అలా రావటం మంచిదేనా చెడ్డదా? అది తెలుసుకోవాలనే కోరిక మిగిలిపోయింది. దాని గురించి వివరించగలరా అని అడుగుతున్నారు గురూజీ.
అమ్మ రుక్మిణి, చాలా మంచి ప్రశ్న అమ్మ. ప్రశ్న చిన్నదే కానీ సమాధానం చాలా ఘాటుగానే ఉంటుందని చెప్పాలి. ఒకే మాసంలో 5 ఆదివారాలు గిన్నె వస్తే రోగ బాధలు ఎక్కువ అవుతాయి. ఒకే నెలలో 5 మంగళవారాలు గిన్నె వస్తే గొప్ప భయాలు ఏర్పడతాయి, లేదా అధికార బాధలు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఒకే నెలలో 5 శనివారాలు వస్తే దుర్భిక్షం, కరువు, కాటకాలు, ఆకస్మికంగా ఉపద్రవాలు, వీటి వల్ల నష్టాలు జరుగుతాయి. మిగిలిన వారాలు ఏ వచ్చినా కూడా అంత శుభంగానే ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా 5 శుక్రవారాలు వస్తే ధనానికి ఇబ్బంది ఉండదు. 5 గురువారాలు వస్తే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. 5 సోమవారాలు వస్తే పూజలు పునస్కారాలు ఎక్కువ కోసం డబ్బు ఖర్చు పెడతారు. ఈ విధంగా మిగతా వారాలు 5 బుధవారాలు వస్తే కూడా వ్యాపారం బాగా సాగుతుంది. అయితే ధరలు కూడా ఎప్పుడు ఊహించిన విధంగా పెరిగి అందరికీ సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటాయి. కాబట్టి మిగతా వారాలన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవాలి. ఈ విధంగా సంవత్సర ఫలితాలు చెప్పినప్పుడు కొన్ని పంచాంగాలు మాత్రం వీటి గురించి మీకు విపులంగానే రాస్తున్నారు. ఆల్ ది బెస్ట్ రుక్మిణి గారు. గురూజీ, నరేంద్ర గారు తన సమస్యని ఈ విధంగా వివరిస్తున్నారు. గురూజీ నమస్తే, నా పేరు నరేంద్ర. నేను పుట్టిన తేదీ 14/5/1984 రాత్రి 11:20 పుట్టాను. నా జన్మ నక్షత్రం విశాఖ తులారాశి. నాకు ఇటీవలే ఒక పాప పుట్టింది. ఆ పాపకు ఎడమకాలు వంకరగా ఉంది. మా నాన్నగారు 9 అన్నదమ్ములు. ఈ 9కి కొడుకులు కానీ మనవలు కానీ ఏదో ఒక శారీరక లోపంతో పుడుతున్నారు. ఇది శాపమా? ఏం చేయించుకుంటే ఈ లోపం పోతుంది? పూజలు పునస్కారాలు చాలా చేశాం. తర్వాత పుట్టినవారు ఎలా ఉంటారోనని భయం మమ్మల్ని వెంటాడుతోంది. మిమ్మల్నే మా గురువుగా భావించి సలహా ఇవ్వమని ప్రాధేయపడుతున్నాం అని అడుగుతున్నారు గురూజీ. అయ్యా నరేంద్ర గారు, మీది మకర లగ్నం. లగ్నానికి పంచమ స్థానం సంతాన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ఈ పంచమ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉండి రాహుతో కలుస్తున్నాడు కనుక మీకు కలిగిన సంతానంలో ఒక సంతానానికి అంగవైకల్యం ఏర్పడి జరిగింది. ఎటువంటి దోషమే మిగతా మీ కుటుంబ సభ్యుల మీ వంశంలో అందరికీ ఎవరో ఒకరికి వస్తుంది కాబట్టి ఇలాంటి సంతానం కలగటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఒకసారి మీ వ్యక్తిగత జాతకాలన్నీ కూడా పరిశీలన చేసుకొని, లేకపోతే వీరికి సంపూర్ణంగా ఫ్యామిలీస్ అందరూ కూర్చొని సంపూర్ణ కాలసర్పదోషం చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ శాంతి యంత్రం అందరూ కూడా ధరించడం చాలా మంచిది. లేదా మీరు రామేశ్వరంలో అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా హోమయుక్తంగా ఈ కాలసర్ప శాంతి చేయించుకొని అక్కడ ఈ నాగప్రతిష్ఠ చేయించుకుంటే కూడా మీకు ఎటువంటి దోషాలు కలగకుండా ఉంటాయి. ఆల్ ది బెస్ట్. గురూజీ, వేణుగోపాల్ గారికి ఒక సమస్య ఉంది, దాని గురించి వివరిస్తున్నారు. గురూజీ నమస్తే, నా పేరు వేణుగోపాల్. నేను పుట్టిన తేదీ 24/1/1975 మధ్యాహ్నం 3:15 పుట్టాను. నేను ఇల్లు కొనేటప్పుడు ఒక గురువుగారి సలహా పాటించి పడమటి సింహద్వారం ఉన్న ఇల్లు కొన్నాను. దానిలోకి ప్రవేశించాక 32 లక్షల రూపాయలు అప్పు చేశాను. ఇప్పుడు దానికి అప్పులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. అసలు నా పేరు మీద ఎలాంటి సింహద్వారం ఉన్న ఇల్లు కలిసి వస్తుందో కాస్త వివరించగలరా అని అడుగుతున్నారు గురూజీ. వేణుగోపాల్ గారు, రోహిణి నక్షత్రం 3వ పాదం వృషభ రాశిలో మీరు పుట్టారు, వృశ్చిక లగ్నంలో పుట్టారు. ఈ లగ్నానికి అంటే ఈ లగ్నం 4వ స్థానాధిపతి శని అయినందున సహజంగా అందరూ పడమర గృహం కలిసి వస్తుందని చెప్తారు. కానీ ఇక్కడ లగ్న స్థానాధిపతి అయిన శని మీకు ఆయుష్ స్థానంలో ఉండటం వలన అనేక కష్టాలు మీకు ఆ ఇల్లు కలిగిస్తుంది. అయితే మీ జాతక ప్రకారంగా చూసుకుంటే మీకు చతుర్థ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి అయిన గురుడు మీకు గృహస్థానంలో ఉన్నందున తూర్పు ఉత్తరాల ద్వారాలు ఉన్న గృహం కలిసి వస్తుంది, లేదా తూర్పు ఉత్తరాలు రోడ్డు నుండి ఈశాన్యం బ్లాక్ అంటాం అటువంటి ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ చేసుకుంటే మీరు సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. గురువుగారు, పూజా గారు తన సమస్యని ఈ విధంగా వివరిస్తున్నారు. గురూజీ నమస్తే, నా పేరు పూజ. అయ్యా గురువుగారు, వాస్తులో దిక్కులు, దిక్పాలకులకు అధిపతి గ్రహాలు. దిక్పాలకుల గురించి విన్నాం, కానీ జంతువులు కూడా ఉన్నాయని, ఒక దిక్కుకున్న జంతువు మరో దిక్కు అధిపతి జంతువుతో విరోధం ఉంటే అటువంటి సింహద్వారం ఉన్న గృహం కలిసి రాదని మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు చెప్పేవారు. ఇది నిజమేనా? నా వయసు 42 ఏళ్ళు. ఇప్పటి వరకు మన ప్రాంతంలో ఈ విషయం వినలేదు. దీని గురించి కాస్త వివరించగలరా అంటున్నారు గురూజీ. అమ్మ పూజ, మీరే విన్నది నిజమే, అన్నది నిజమే. విశ్వకర్మ వాస్తులో మిత్రశత్రుత్వాలు తెలుసుకోవటం కోసం దిక్కులకు కొన్ని జంతువులు ఏర్పాటు చేశారు. సాధారణంగా జ్యోతిష్యంలో మనం ఒక భావం, ఒక గ్రహానికి మిత్రత్వం ఉంటే దానికి ఆపోజిట్ శత్రుత్వం ఎలాగుంటుందో అలాగే ఇక్కడ కూడా ఏం చేశారు, గ్రహ స్థానాలకి ఉచ్చ నీచ స్థానం గుర్తించినట్టే ఇక్కడ జంతువులను ఏర్పాటు చేశారు. ఆ దిశలు తెలుసుకోవడానికి ఇది మంచి, ఈ దిశ వాళ్ళకి ఇది కాదు అంటానికి ఆ జంతువులు ఏర్పాటు చేయటం అనేది జరిగింది.
అయితే ఒక ఉచ్చ స్థానానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక స్థానంలో ఉన్న జంతువు ఉచ్చ స్థానంలో ఉన్న జంతువు నీచ స్థానంలో ఉన్న జంతువుకి వ్యతిరేకంగా శత్రుత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఆ దిశ ఈ రాశి వాళ్ళకి కలిసి రాదని చెప్పడానికి అవకాశంగా ఉండే విధంగా విశ్వకర్మలో ఏర్పాటు చేస్తారు ఈ జంతువుల్ని. తూర్పుకి గరుత్మంతుడు, పడమరకి ఏం చేశారు, పామును పెట్టారు. ఈ రెండింటికి విరోధమే. అలాగే ఉత్తరానికి వచ్చినప్పుడు ఏనుగు, దక్షిణానికి వచ్చినప్పుడు సింహం, ఈ రెండు కూడా విరోధమే. ఈశాన్యానికి వచ్చేటప్పుడు పంది, దానికి ఆపోజిట్ వచ్చేటప్పుడు నైరుతి కుక్క, ఈ రెండు విరోధమే. అలాగే వాయువ్యంకి వచ్చేటప్పుడు ఎలుక పెట్టాడు, ఆగ్నేయంకి వచ్చేటప్పుడు పిల్లి పెట్టాడు. ఈ విధంగా ఒకదానికొకటి విరోధమే. ఇలా తిరుగుతూ వచ్చినా ఒకదానికొకటి విరోధం ఉంటుంది అనమాట. కాబట్టి దిక్కులు విదిక్కులు మనం ఇచ్చేటప్పుడు దేనికి ఇది శత్రువా అన్నప్పుడు శత్రుస్థానంలో గుమ్మాలు పెట్టడం కానీ శత్రుస్థానం నుంచి పనులు మొదలెట్టడం కానీ చేయకూడదు. ఈ విధంగా విశ్వకర్మ వాస్తులో దిక్కులకు దిక్పాలకుల్ని ఏర్పాటుతో పాటు జంతువులు కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది తనకి నచ్చిన జంతువుని సింహద్వారంపై చెక్కించుకోవటం లేదా ఆ బొమ్మలను కూడా మెడలో లాకెట్ కింద కూడా ఈ రోజుల్లో వేసుకుంటున్నారు చాలామంది. అది కూడా సుఫలితాలు ఇస్తుంది. కాబట్టి మీరు జంతువుల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతిని మీరు జాగ్రత్తగా విని ఆచరించుకుంటే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మీకు జ్యోతిష్యం వాస్తులో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని వ్యక్తిగతంగా కలవవలసిన చిరునామా రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు, సాయి త్రిశక్తి నిలయం, ఎంఐజీ 132/1, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా, ఏపీహెచ్బి కాలనీ, భవానీపురం, విజయవాడ 12. ల్యాండ్లైన్ 086624177796, సెల్ నంబర్ 9393417796.